జిల్లా పెడగంట్యాడ మండలం పాలవలస సమీపంలో ఉన్న హిందూజా పవర్ ప్లాంట్ వలన స్థానిక ప్రజలు అనేక అనారోగ్యాల పాలవుతున్నారని హిందూజా యాజమాన్యం మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. యాజమాన్యం పక్కన గ్రామానికే ప్లాంట్లో ఉపాధి వైద్య సౌకర్యం కల్పిస్తున్నారు. హిందూజా పవర్ ప్లాంట్కు సంబంధించి యాష్ పౌండ్ దుమ్ము ధూళి వలన సమీపాల గ్రామాలు ప్రజలు బాధలు పడుతున్నారు. ముఖ్యంగా గర్భిణీల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. హిందూజా యాజమాన్యంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కాపాడాలి. దయచేసి అధికారులందరూ కూడా మా వైపు చూడాలి. నెల 2 నెలల నుంచి ఈ పరిసర ప్రాంతాల్లో 2 లక్షల 3 లక్షల టన్నుల గ్రావెల్స్ని హిందూజా యాజమాన్యం వాళ్ళ యొక్క సొంత పనులకి తరలించింది. ఈ తరలించిన ప్రదేశంలో ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో దానిలో దాదాపుగా కొన్ని వేల టన్నులు, లక్షల టన్నులు యాష్ను ఇక్కడ తరలించి ఇక్కడ ఫిల్ చేయడానికి వాళ్ళు ఒక కార్యక్రమం చేస్తున్నారన్నమాట. దానివల్ల ఏంటంటే ఈ పక్కనున్న చుట్టుపక్కల గ్రామాలన్నింటికి కూడా ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా భూగర్భ జలాలన్నీ కూడా పాడైపోతున్నాయి. పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అప్పుకొండ గ్రామము, మురుబై, దాసరపేట, రాజీవ్ నగర్, ఇంకా మా వార్డులో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా కాలుష్యానికి గురవుతున్నాయి. సో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి హిందూజా యాజమాన్యాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. దీన్ని వెంటనే నిలిపివేసి ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గతంలో హిందూజా పవర్ ప్లాంట్ రావడం వల్ల కాలుష్యం మీద విషవాయువులందరూ కూడా బీచ్లోనే వదిలేసి మత్స్య సంపద అలాగా కోల్పోయి ఒక ఉద్యోగం కానీ ఒక ఏది కానీ పట్టించుకోక కనీసం నిర్లక్ష్యంగా మా ప్రజలు ఆగ్రదానంగా చూసుకొని చేతకంతనంలో చూసుకొని ఆల్రెడీ చుట్టూ ఒకే ఏదైతే గ్రామం ఉందో ఆ గ్రామమే అంటిపట్టుకో ఉందో మాకు వాళ్ళకే ఉద్యోగాలు తప్ప మీరెవరో మాకు సంబంధం లేదు అన్నట్టు గతంలో చేయడం జరిగింది. మాకు మత్స్య సంపద పోయి ఒక ఏదైతే కాలుష్యమైన వాటర్లో ఏదైతే బీచ్లో విషవాయువులు కలిసిపోతున్నాయో ఆ ద్వారా వచ్చిన చేపలు కూడా మాకు తగ్గిపోయి మేము ఈరోజు ఆ మత్స్య సంపద కూడా కోల్పోయి ఉన్నాం. ఈ రోజు అయితే ఏం జరుగుతుందంటే హిందూజా పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో ఈ యాష్బాగ్ మా గ్రామానికి ఆనుకో ఉన్న పెద్ద గుంత తవ్వి ఈ యొక్క కార్యక్రమానికి దుష్పాలన చేసి పెట్టారు. ఇదైతే మేము గతంలో కూడా మేము గ్రేవెన్స్కి కలెక్టర్ గారికి కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు హిందూజా యాజమాన్యం దిగొచ్చి ఈ యొక్క ఆపకపోతే మాత్రం రానున్న రోజుల్లో దీన్ని పై లెవెల్కి తీసుకొని, అలాగే మీడియా అనేది చాలా గొప్పది. మీ పాత్రికేయుల మిత్రుల ద్వారా మేము మా బాధను చెప్పుకుంటున్నాం. మీరు ఈ యొక్క బాధని పై లెవెల్కి తీసుకెళ్ళి మా యొక్క